ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంట్ ధ్యానములలో భాగంగా మనం 3వ దినమునకు వచ్చి ఉంటున్నాము. ఈ యొక్క వారంలో మన యొక్క అంశము పశ్చాత్తాపము మరియు పునరుద్ధరణ, రిపెంటెన్స్ అండ్ రెన్యూవల్. మరి ఈ దినమందు మరి ఒక బైబిల్ పాఠ్య భాగాన్ని మనం ధ్యానించిన వింటున్నాము. అపోస్తుల కార్యములు 3:19-20 వచనాలలో ఈ రీతిగా ఈ రీతిగా రాసి ఉంటున్నదండి. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. ఇక్కడ పేతురు భక్తుడు అక్కడ కూడి ఉన్నటువంటి జనాలకు చెప్తున్నాడు, ఏంటి? మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. కాబట్టి మరి ఈ యొక్క లెంట్ కాలములో ప్రవేశిస్తున్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాలను మరియు దేవునితోటి ఉన్నటువంటి సంబంధము మరి ఏ రీతిగా ఉంటున్నదో మరి పరీక్షించుకోవటానికి దిస్ ఈస్ ఎ గుడ్ టైమ్. వీఆర్ కాల్డ్ టు రిఫ్లెక్ట్ ఆన్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్ అండ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఉన్నటువంటి సంబంధము, అంతేకాకుండా మన ఆధ్యాత్మిక జీవితాలను కూడా పరీక్షించుకొని మరి ఆయన వైపు తిరగటానికి, ఇంకా ఆయనతో ఇంకా మంచి సంబంధం కలిగి ఉండటానికి మరి మనలను ప్రేరేపిస్తుంది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క పశ్చాత్తాపము మరియు పునరుద్ధరణ యొక్క మరి ఈ యొక్క థీమ్స్ నిజంగా ఎంత శక్తివంతమైన ప్రియులారా. మరి ఈ యొక్క వాక్యము మరి ఇట్ సర్వ్స్ యాజ్ అ పవర్ఫుల్ రిమైండర్ ఆఫ్ ద థీమ్స్ ఆఫ్ రిపెంటెన్స్ అండ్ రెన్యువల్. రిపెంటెన్స్, పశ్చాత్తాపం మరియు పునరుద్ధరణ, ఇవి చాలా శక్తివంతమైనటువంటి పదాలు ప్రియులారా. మనం వీటి గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఈ వచనం దేవుని వైపు తిరిగి రావాలని మనల్ని ఆహ్వానిస్తుంది ప్రియులారా. దిస్ వర్స్ ఇన్వైట్స్ us టు టర్న్ బ్యాక్ టు గాడ్. మరి మనకు క్షమాపణ మరియు ఆయన సన్నిధిలో ఉండేటటువంటి విశ్రాంతి అనుభవాన్ని పొందాలని చెప్పి మరి మనకు తెలియజేస్తుంది ప్రియులారా. ఈ యొక్క క్షమాపణ అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మరి లభిస్తుంది. మనం చేయవలసింది అల్లా కూడా మన యొక్క పాపములు తెలుసుకొని మన యొక్క పాపములను ఒప్పుకోవాల్సినటువంటి వారం వింటున్నాము. ఆ రీతిగా మరి దేవునితోటి సంబంధం కలిగి ఎంతో సంతోషకరంగా ఆనందంతో మనము జీవించవచ్చు ప్రియులారా. ఈరోజు 3 అంశముల్లో మనం తెలుసుకోబోతున్నాము. ఒకటి పశ్చాత్తాపానికి పిలుపు, ద కాల్ టు రిపెంటెన్స్. రెండవది పునరుద్ధరణ వాగ్దానము, ద ప్రామిస్ ఫర్ రెన్యువల్. మరి పశ్చాత్తాపడితే అంతటితో ఆగిపోదు ప్రియులారా. పశ్చాత్తాపం తర్వాత మనం పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనలో ఆ యొక్క రెన్యువల్ ప్రియులారా, పునరుద్ధరణ అనేటటువంటిది ఆ ట్రాన్స్ఫర్మేషన్ అది జరుగుతుంది. మరి ఈ యొక్క లెంట్ సీజన్లో ఏ రీతిగా మరి మనము మరి దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఈ 3 విషయాలు మనం తెలుసుకోబోతున్నాము. మొట్టమొదటిది పశ్చాత్తాపానికి పిలుపు. మరి పశ్చాత్తాప పడండి మరియు వెనక్కి తిరగండి అనే వచనంలో మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మరి మనం చూసాం కదండి. 20 వచనములో ఏమని రాసింది అంటే, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపమును తుడిచివేయబడుటకు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. కాబట్టి ఇక్కడ మరి ఎంఫసైజింగ్ ద నెసెసిటీ ఆఫ్ రిపెంటెన్స్, మారు మనసు పొందండి. ఇది చాలా ముఖ్యము ప్రియులారు. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఈ యొక్క మారు మనసు అనుభవం. ఒకటి తిరిగి జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు అని చెప్పి బైబిల్ వాక్యం ఎంతగానో చెప్తుంది. నమ్మి బాప్తీసం పొందండి, నమ్మండి, విశ్వసించండి. మరి ఇక్కడ మరి పశ్చాత్తాపడమని చెప్పి చెప్తుంది. అంతేకాకుండా తిరిగి యూ టర్న్,
ఇప్పుడు వరకు ఒక లోకం వైపే మన యొక్క దృష్టి ఉండవచ్చు. లోకంలో ఉన్నటువంటి మన సమయాన్నంతా లోకంలో ఉన్నటువంటి వాటి వైపే వెచ్చిస్తూ ఉండవచ్చు. మరి దేవుణ్ణి దూరంగా పెట్టి ఉండవచ్చు. ఆ తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా ఆ తండ్రి దగ్గర నుంచి సంతోషంతో సమాధానంతో ఎంతో మరి ప్రశాంతంగా ఉండేటటువంటి అది వదులుకొని ఆ దూర దేశానికి వెళ్ళిపోయాడు. ఆ డబ్బును విచ్చలవిడిగా మరి తన యొక్క చూపంతా కూడా తాత్కాలికమైనవి అల్పకాలపు పాపభోగముల వెంట వెళ్ళాడు. మరి ఎంతో బాధతో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తను ఆ విచారంలో, దుఃఖంలో, బాధలో ఆ కరువు వచ్చి ఉంటున్నదో, తన యొక్క డబ్బులన్నీ కూడా అయిపోయి ఉంటున్నాయి. అప్పుడు పశ్చాత్తాపం మొదలుపెట్టి ఉంటున్నాడు. హీ స్టార్టెడ్ రిపెంటింగ్. అయ్యో! నా తండ్రి దగ్గర ఎంతో ఉంటున్నది. నేను మరలా తిరిగి వెళ్తాను. నేను అని చెప్పి తిరిగి వెళ్ళటం అనేటటువంటిది ప్రియులారా. నా యొద్దకు రండి అంటున్నాడు. తిరిగి రండి. మనందరం కూడా దేవుని యొక్క స్వారూప్యంలో మరి ఆయన సృజించి ఉంటున్నాడు. మన ప్రతి ఒక్కరి యెడల దేవుడు ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటున్నాడు. మరి ఆయన కోరేది ఏంటంటే ఆయన చిత్తమును కనుక్కొని ఆయనకు ఉద్దేశాలతో క్రీస్తు కలిగిన మనసును కలిగి ఈ లోకంలో జీవించాలని ఆశిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మరి ఈ వాక్యంలో కూడా పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడంటే మరి తిరిగి రండి అని చెప్పి మరి మారు మనసు నొంది తిరుగుడి టర్నింగ్ బ్యాక్. మరి అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులారా. పశ్చాత్తాపం అంటే మన చర్యలకు పశ్చాత్తాపం చెందటం మాత్రమే కాదు, ఇది మన దశను మార్చుకొని దేవుని వైపు తిరిగి రావాలని అటువంటి ఆ నిర్ణయం ప్రియులారా. రిపెంటెన్స్ ఇస్ నాట్ మేర్లీ ఫీలింగ్ రిమోర్స్ ఫర్ అవర్ యాక్షన్స్. ఇట్స్ నాట్ ఏదో బాధపడితే సరిపోదు, దుఃఖపడితే సరిపోదు, విచారపడితే సరిపోదు. కానీ ఇట్ ఇన్వాల్వ్స్ ఎ కాన్షియస్ డెసిషన్ టు చేంజ్ అవర్ డైరెక్షన్ అండ్ రిటర్న్ టు గాడ్. మంచి నిర్ణయాలు ప్రియులారా మన యొక్క దిశనే మార్చేస్తుంది ప్రియులారా. నేను మరి ఆ ఆ యొక్క ఆ నిర్ణయము ప్రియులారా యవనస్తుడిగా మరి 17 ఏళ్ళప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నాను. ప్రభువా, ఇప్పుడు దాకా జీవించినటువంటి యొక్క వ్యర్థ జీవితము ఇది చాలు. ఇంక ఇప్పటి నుంచి నేను క్రీస్తుతో జీవిస్తానని చెప్పి నేను మరి నన్ను తగ్గించుకొని మరి యేసును నా యొక్క ప్రభువుగా రక్షకుడిగా మరి అంగీకరించటం, స్వీకరించటం, పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినప్పుడు నా యొక్క జీవితం అంతా కూడా మారిపోయింది పిల్లలరా. మరి అటువంటి అనుభవం మరి రావాలి అని చెప్పి ప్రభువారు మనల్ని కోరుతున్నాడు. దట్ ఈస్ మరి చేంజ్ అవర్ డైరెక్షన్ అండ్ రిటర్న్ టు గాడ్. దేవుని వైపు తిరగాల, దేవుని వైపు మరి ఆయన ముఖ కాంతిలో దేవుని వైపు ఎంతగా చూస్తుంటామో మరి అంతగా మనల్ని మనం అర్థం చేసుకుంటాం. మనం జీవితం యొక్క లక్ష్యం ఏంటో తెలుసుకుంటాము. మీనింగ్ ఆఫ్ అవర్ లైఫ్స్. మరి ఒక గురి గమ్యంతో మనం ముందుకు వెళ్తాం పిల్లల. మనము ఎప్పుడు ప్రభువుని తెలుసుకున్నప్పటి నుంచి కూడా నేను ఎంతో బిజీగా దేవుని కొరకు మరి అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఐడియల్గా లేను. ఎక్కడ ఉంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్గా మరి దేవుని యొక్క పరిచర్యలో ఇన్వాల్వ్ అయి ఉండటం, తర్వాత ఉద్యోగంలో ఆ రీతిగా ఇన్వాల్వ్ అయి ఉండటము, ఇప్పుడు ఇంకా సంపూర్ణంగా కూడా దేవుని యొక్క పరిచర్యలో ఇంకా బిజీగా ఉండటానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ఆ రీతిగా మనం ఉండాలని చెప్పి నన్ను ప్రభు వారు కోరుకుంటున్నాడు ప్రియులారా. ఇది ప్రభువుతో పునరుద్ధరించబడినటువంటి సంబంధానికి దారి తీస్తే పరివర్తన చర్యగా మరి పశ్చాత్తాపం యొక్క మరి బైబిల్ అవగాహన ప్రియులారా. మరి బైబిల్లో మరి మారు మనసు పొంది తిరుగుడి అన్నప్పుడు మరి దాని ద్వారా మనకు తెలియజేసేది ఏంటి అంటే మరి దిస్ అలైన్స్ విత్ ద బిబ్లికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిపెంటెన్స్. మరి బైబిల్లో చెప్పేటటువంటి పశ్చాత్తాపం ఏంటంటే యాజ్ ఎ ట్రాన్స్ఫర్మేటివ్ యాక్ట్ దట్ లీడ్స్ టు ఏ రెన్యూడ్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. కాబట్టి ఇప్పుడు దాకా మనం దేవునితో మంచి సంబంధం లేకుండా ఉండవచ్చు. కానీ ఇప్పుడైతే పునరుద్ధరణ కలిగి మరి రెన్యూడ్ రిలేషన్షిప్ విత్ గాడ్, నూతన అనుభూతితోటి, నూతన శక్తితోటి, నూతన బలముతోటి, నూతన ఉద్యమంతో మరి ప్రభువులో ముందుకు వెళ్ళాలని చెప్పి మరి ప్రభువారు మనల్ని ఈజ్ కాలింగ్ అస్ టు రిపెంటెన్స్, పశ్చాత్తాపానికి పిలుస్తున్నాడు. మరి మనము ఎంతగానో మరి స్వీయ పరీక్ష చేసుకోవాలి. వి నీడ్ టు డూ సెల్ఫ్ ఎగ్జామినేషన్.
మరి యొక్క లెంట్ సీజన్లో మరి మన హృదయాలను పరీక్షించుకొని ఆ దేవుని మార్గంలో మనం ఎక్కడ దూరం అయ్యామో గుర్తుంచుకొని మనం సమయాన్ని మరి మరి కేటాయించాలి ప్రియుల. డ్యూరింగ్ దిస్ లెంట్ సీజన్ వీ షుడ్ టేక్ టైమ్ టు ఎగ్జామిన్ అవర్ హార్ట్స్ అండ్ ఐడెంటిఫై ఏరియాస్ వేర్ వీ హ్యావ్ స్ట్రేయిడ్ ఫ్రమ్ గాడ్స్ పాత్. దేవుని యొక్క మార్గానికి మరి ఎక్కడ దూరంగా వెళ్ళిపోయి ఉంటున్నామో, మరి ఏ వాటిలో దేవునికి మరి దుఃఖం పెట్టిస్తున్నామో అవి తెలుసుకొని మనం తగ్గించుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో శరణు వేడుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు ప్రియులారా. ఆయన కరుణ గల దేవుడు, క్షమించే దేవుడు. మరి ఇందులో మన చర్యలు, వైఖరులు మరి ప్రాధాన్యతలను ప్రతిబింబించటం ఉంటున్నది ప్రియులారా. మరి ఇది ఎగ్జామిన్ చేసుకొని తిరిగి రావటం అంటే దిస్ కుడ్ ఇన్వాల్వ్ రిఫ్లెక్టింగ్ ఆన్ అవర్ యాక్షన్స్, యాటిట్యూడ్స్ అండ్ ప్రియారిటీస్. 3 ప్రియారిటీ యాక్షన్స్, మన యొక్క క్రియలు ఏ రీతిగా ఉంటున్నాయి, దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు కనపడుతున్నాయా, మనం కేవలం బైబిల్ చదివేటటువంటి వారంగా వినేటటువంటి వారముగా ఉంటున్నామా, విని దాని ప్రకారం చేయాలని చెప్పి ఆశిస్తున్నాడు. ప్రభువా అనేటటువంటి వారందరూ కూడా కాదు, కానీ నా వాక్యం, నా మాటలు విని దాని ప్రకారం మరి గైకొనేటటువంటి వారు అని చెప్పి మరి వారినే ప్రభువారు ఇష్టపడతారు. వాళ్ళే ఆయనకి ఇష్టమైనటువంటి శిష్యులు, లేకపోతే ఆయన వెంబడించేటటువంటి వారు నిజమైనటువంటి క్రైస్తవులు ప్రియులారా. కాబట్టి క్రియల ద్వారా దేవుణ్ణి మహింపరచాలని చెప్పి, అంతేకాకుండా మరి వైఖరులు, యాటిట్యూడ్స్, మన యొక్క యాటిట్యూడ్స్ ఏ రీతిగా ఉంటున్నాయి ప్రియులారా. మరి ఆ షార్ట్ టెంపర్ కానివ్వండి, లేకపోతే ఇమ్మీడియట్గా రియాక్ట్ అవటం, లేకపోతే కోపము, మరి గర్వము, అహంకారము, వీటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని బయటికి రావాలని చెప్పి కోరుకుంటున్నాడు. మరి ప్రియారిటీస్, మరి ఏటిని మనకి ప్రాధాన్యత, కొన్నిటికి మరి మనము మరి మొదట దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతకండి అని చెప్పి బైబిల్ చెప్తుంది. సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అండ్ హిజ్ రైచియస్నెస్. మొదట అవి ప్రియులారా, ఏవి ఖ్యాతికలువో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో వాటి మీద దృష్టి ఉంచండి అని చెప్పి బైబిల్ చెప్తుంది. కాబట్టి మన జీవితాల్లో మరి కొన్ని మరి స్టడీస్ అప్పుడు మనం చదువుకోవాలా, కానీ అంతకంటే ముఖ్యంగా మరి దేవుని సన్నిధిలో క్వైట్ టైం, దేవుని సన్నిధిలో గడపటము, దేవుని యొక్క వాక్యమును ధ్యానించటము, మరి మనల్ని రక్షిస్తే మన యొక్క సాక్ష్యములను ఇతరులతో పంచుకోవటము, దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. మార్తా అయితే అనేక పనుల మీద విచారంగా ఉంది. మార్తా నీవు అనేక పనుల మీద విచారంగా ఉన్నావు, కానీ అవసరమైంది ఒకటే, మరియా ఉత్తమమైంది కోరుకుంది. మరి నా పాదముల యొద్ద ఉండి, యేసు పాదముల యొద్ద ఉండి ఆయన యొక్క వాక్యం వింటుందంట ప్రియులారా. ఈ దినాల్లో కూడా మనల్ని దేవుడు కోరేటటువంటి ఆయన యొక్క స్వరం వినాలని, ఆయన యొక్క మాటలు వినాలని చెప్పి, ఎన్నో సంగతులు చెప్పాలని చెప్పి, నిగాఢ సంగతులు ప్రియులారా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మరి మనకి ఎంతో మరి ఎన్నో మరి ఆత్మీయ సంగతులు, సత్యాలు దేవుడు తెలియజేయనే ఉంటున్నాడు ప్రియులారా. మరి అంతేకాకుండా మరి సెల్ఫ్ ఎగ్జామినేషన్, అంతేకాకుండా వెనక్కి తిరగటం, టర్నింగ్ బ్యాక్ టోటలీ ప్రియులారా, టర్నింగ్ బ్యాక్ సంపూర్ణంగా ఈక లోకపరంగా వచ్చినటువంటి పశ్చాత్తాపానికి చర్య అవసరం ప్రియులారా. ఇది పాపము నుండి దూరంగా మరియు దేవుని వైపు తిరగటానికి ఉద్దేశపూర్వక ఎంపిక చేసుకోవటం ప్రియులారా. రిపెంటెన్స్ రిక్వైర్స్ యాక్షన్. ఇట్ ఈస్ అబౌట్ మేకింగ్ ఎ డెలిబరేట్ చాయిస్ టు టర్న్ అవే ఫ్రమ్ సిన్ అండ్ టువర్డ్స్ గాడ్. కాబట్టి ఇది ఒక సంపూర్ణమైనటువంటి బలంగా మనం నిర్ణయం తీసుకోవటం. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, ఐ హ్యావ్ డిసైడెడ్. మరి సాధు సుందర్ సింగ్ భక్తుడు మరి పాడినటువంటి పాట మనందరికి తెలుసు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో క్రైస్ట్, నో టర్నింగ్ బ్యాక్. నేను క్రీస్తునే వెంబడించాలి, వెనుతిరగను అని చెప్పి మరి మనం పాడుకుంటూ ఉంటున్నాం. కాబట్టి అటువంటి స్ట్రాంగ్ డెసిషన్ ప్రియులారా. ఇది మన ఆధ్యాత్మిక ప్రయాణంలో కీలకమైనటువంటి అడుగు ప్రియులారా. మరి ఒకవేళ ఆ అడుగు ఇంకా వేయకపోతే దిస్ ఇస్ ద రైట్ టైం. ఈ యొక్క లెంట్ సీజన్లో ప్రభువుకు మన యొక్క జీవితాలను సంపూర్ణంగా సమర్పిద్దాం ప్రియులారా. మరి ఇంకా క్రీస్తుతో నూతన అధ్యాయం ప్రియులారా. దిస్ ఇస్ ద క్రూషియల్ స్టెప్ ఇన్ అవర్ స్పిరిచువల్ జర్నీ.
నేను మరి 17 ఏళ్ళప్పుడు ఆ యొక్క మరి స్టెప్ తీసుకున్నాను. అప్పటి నుంచి కూడా ప్రభువారు నన్ను నడిపిస్తూ మరి ఎన్నో అనుభూతులు, ఎన్నో ఆధ్యాత్మికంగా, ఎన్నో గొప్ప మరి మరి ప్రయాణంలో ముందుకు వెళ్ళటానికి అనేక రీతులుగా దేవుడు నాకు సహాయం చేస్తూ గొప్ప ఐడియాస్ ఇవ్వటం, మరి ఎన్నో పరిచర్యలు చేయటానికి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు ప్రియులారా. మరి అంతేకాకుండా మరి ఇది పునరుద్ధరణ వాగ్దానము, ద ప్రామిస్ ఫర్ రెన్యువల్. మరి ఇక్కడ మరి ఆ తర్వాత పాఠ్య భాగంలో మీ పాపములు తుడిచివేయబడతాయి, తద్వారా ప్రభు సన్నిధి నుండి విశ్రాంతి సమయాలు వస్తాయని చెప్పి మనకు ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మరి ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన యేసుక్రీస్తును ఆయన పంపునట్లును. కాబట్టి ప్రియులారా, ఎన్నో గొప్ప మరి రిఫ్రెషింగ్ టైమ్స్ రాబోతున్నాయి. మరి ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. మన యొక్క జీవితాలను మార్చబోతున్నాడు. మన కుటుంబాలలో ఎన్నో బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి. దేవుడు నిన్ను మరి ఒంటరి అయినటువంటి వాడిని అనేక మందికి జనాంగంగా, 1000 మందికి, 10,000 మందికి జనాంగంగా చేస్తానని చెప్తున్నాడు. దేవుడు మిమ్మల్ని విడుచున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరున్నటువంటి ప్రదేశంలో మరి దేవుడు గొప్పగా వాడుకోబోతున్నాడు ప్రియులారా. మరి ఇక్కడ మరి పశ్చాత్తాపంతో పాటు వచ్చేటటువంటి అందమైనటువంటి ఆ గొప్ప వాగ్దానం ప్రియులారా మనం చూస్తున్నాం. వి సీ ద బ్యూటిఫుల్ ప్రామిస్ దట్ అకంపెనీస్ రిపెంటెన్స్. మనం కనుక ఈ దినం కనుక మనం పశ్చాత్తాపడి తగ్గించుకొని మరి ఆ తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా మరి పశ్చాత్తాపంతో, ఆ కనువిప్పు ఎంతో బ్రోకెన్నెస్ తోటి, విరిగి నలిగినటువంటి స్థితితోటి మరి తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నీ యొక్క కుమారుడిగా ఉండటానికి యోగ్యుని కాదు, నీ యొక్క పనివాణిగా ఉంచుకో అని చెప్పి తగ్గించుకొని చేసినప్పుడు ఆ తండ్రి ఎంతగా తను క్షమించాడు, తను కౌగలించుకున్నాడు, తన కొరకు ఎంతో గొప్ప విందు చేయటము. మరి అటువంటి గొప్ప కార్యం చూస్తున్నాం. ఒకవేళ ఇంకా దేవుని యొక్క ఫేవర్లో, దేవుని యొక్క దయలో, లేకపోతే మరి దేవుని యొక్క కరుణలో లేకుండా ఉన్నట్లయితే మరి ఇప్పుడైనా సరే మరి తగ్గించుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే మరలా మీకు కూడా ఆ పునరుద్ధరణ, ఆ యొక్క మరి ఆ క్షమాపణ ప్రియులారా. ఈ పునరుద్ధరణలో భాగంగా మనం పశ్చాత్తాపడినప్పుడు మన పాపములు క్షమింపబడతాయి. మరి అవి సంపూర్ణంగా ప్రియులారా మంచు కంటే తెల్లగా చేస్తానంటున్నాడు. మరి మన ప్రతి ఒక్కరం కూడా పాపపు జీవితాలు ఉంటున్నవి. ఎంతో మరి దేవునికి హేయమైనటువంటివి చేస్తున్నాం. కానీ వెన్ వి రిపెంట్, అవర్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్ అండ్ ఎరేజ్డ్. మన పాపాలు ఇంకా నో నీడ్ టు లుక్ ఎట్ ద పాస్ట్. ఆ గతం ప్రియుల గత అవంతా కూడా అయిపోయి మనకు నూతనమైనటువంటి, ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము నూతనమాయను. మనం ఎంత దూరం సంచరించినా దేవుడు మనల్ని మరి తన యొక్క మరి చేతులతోటి మరి మనకు స్వాగతం పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న నా జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పి. దిస్ ఇస్ అ ప్రొఫౌండ్ అష్యూరెన్స్ that no matter how far we have wandered, God is ready to welcome us back with open arms. తన యొక్క చేతులతోటి ప్రభు వారు పిలుస్తున్నాడు. ప్రియులారా రండి ఇప్పుడన్నా. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రియులారా ఆయన యాక్సెప్ట్ చేస్తాడు, ఆయన కరుణిస్తాడు, ఆయన క్షమిస్తాడు. ఆయన కృప మీ మీద ఉంటుంది. మీ యొక్క జీవితంలో మార్చి ఇప్పటి నుంచి నూతన అధ్యాయం ప్రారంభిస్తుంది ప్రియులారా. ఒక లైఫ్ స్టైల్, న్యూ లైఫ్ స్టైల్, గొప్ప గురితోటి మరి విశ్వాసం కర్త యుద్ధాన్ని కొనసాగించబడినటువంటి యేసు వైపు చూచు మనం ముందు కొనసాగుతాం. దేవుడు ఎంతో గొప్పగా మరి రిఫ్రెషింగ్ సమయం ప్రియులారా అనేటటువంటిది ప్రియులారా. ద ప్రామిస్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్ స్పీక్స్ టు ద రెన్యువల్ దట్ కమ్స్ ఫ్రమ్ బీయింగ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో ఉంటే మన యొక్క జీవితాల్లో ఎంతో క్వయట్ మూమెంట్స్, ట్రాంక్విలిటీ, మన సమాధానంతో, సంతృప్తితోటి, సంతోషంతో మన యొక్క జీవితాలు మరి ఉంటాయి ప్రియులారా. మరి ఆ రీతిగా ఉండటానికి మరి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి దేవుని సన్నిధిలో దిస్ ఈస్ ద రైట్ టైం. మరి ఆ ముగింపులో మరి అపోస్తల కార్యం 3:19 మనం చదువుకున్నటువంటి రీతిగా పునరుద్ధరణకు ఒక మార్గంగా మరి మనం పశ్చాత్తాపాన్ని స్వీకరిద్దాము. మరి ఈ యొక్క మరి లెంట్ సీజన్లో
మనము మరి ఆ క్షమాపణ వాగ్దానం పొంది అష్యూరెన్స్, మరి దేవుని ఆ రక్షణ నిశ్చయితను పొంది క్షమాపణ వేడుకొని మరి మరలా ఆయనతోటి మంచి సంబంధంతో యాజ్ వి జర్నీ త్రూ ద ల్యాండ్ లెట్ us turn back to God, trusting in his promise of forgiveness and the refreshing experience of his presence. మరి ఈ ఈ యొక్క సీజన్లో మరి మన జీవితాలను ఆయన చిత్తంతోటి సమలేఖనం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం ప్రియులారా. ఆయన ఉద్దేశాన్ని తెలుసుకుందాము. మరి ఆ దేవుని చిత్తం ఏమిటో మన జీవితాలలో, మన ఫ్యూచర్ ఎడల మరి మన యొక్క వివాహం చేసుకోవాలని ఉన్నట్లయితే మరి ఆ విషయంలో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేస్తాడు. ఆ రీతిగా చేయటానికి మరి దేవుడు సంపూర్ణంగా మార్చి మరి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మరి ఈరోజు వాక్యం కొరకు వందనాలు ప్రభా. మమ్మల్ని పశ్చాత్తాపంతో మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు ప్రభా. ఓ ప్రేమ గల నాయన తండ్రి, మేము చదువుకున్నటువంటి రీతిగా ప్రభా తిరిగి రండి అని చెప్పి మరి ప్రభా మీరు కోరుకుంటున్నారు ప్రభా. మీ పాపలను తుడిచివేయబడుటకు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి అని మరి పేతురు భక్తుడి ద్వారా మీరు సెలవిస్తున్నారు ప్రభా. ఎంత అవసరం నాయన. ఓ గొప్ప నాయన తండ్రి, వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారో ప్రభా. ఓ గొప్ప నాయన, నిరుత్సాహంతో ఉండవచ్చు, ఇంకా ప్రభు కృంగి తండ్రి మరి ప్రభు ఎంతో డిసప్పాయింట్ తోటి ఫ్రస్ట్రేట్ అయ్యి యాగనైజ్ అయ్యి ఉంటున్నారేమో తండ్రి. యేసు నామంలో దర్శించండి ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి తండ్రి తండ్రి, మీరే ప్రభు వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం. మరలా నూతన ఉద్యమం, నూతన శక్తి, నూతన బలమును, ఆ యొక్క రక్షణ అనుభవమును తండ్రి, నూతన హృదయం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తునామములో శుభాభివందనాలు. మరి మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ మరి యూట్యూబ్ ఛానల్ ఉంటున్నది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు వాక్యం ద్వారా మీరు మేలు పొందితే మరి ఇతరులకు కూడా ఈ యొక్క లింక్ను షేర్ చేసి మరి వారు కూడా వినేలాగున మీరు మరి దోహదపడవలసిందిగా కోరుతున్నాము. మా అనేక పరిచర్యలు ఉంటున్నవి. మరి గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మ్యాట్రిమోనీ కూడా ఉంటున్నది ప్రియులారా. మరి తల్లిదండ్రులు మీ యొక్క మరి బిడ్డలకు మరి మంచి క్రైస్తవ సంబంధాలు కావాలి అంటే మరి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే మా యొక్క ఈ లైబ్రరీ కూడా ఉంటున్నది. ఎన్నో మరి పరిచర్యలు ఉంటున్నాయి. మీ ప్రార్థన అవసరాలను కింద పొందుపరిచిన నంబర్కు మరి కాంటాక్ట్ చేసి మరి మీ యొక్క అవసరాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.